ఆదిత్రీస్ క్యాజిల్ ఈ లగ్జరీ కమ్యూనిటీ వెనక ఉన్న బ్లూ ప్రింట్స్లో ఏముంది? ఈరోజు మనం ఈ డెవలప్మెంట్ ప్లాన్లను లోతుగా పరిశీలిద్దాం. అంటే కాగితంపై ఉన్న డిజైన్లు నిజ జీవితంలో ఎలాంటి అనుభూతినిస్తాయో తెలుసుకుందాం. ది అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్. ఇది ఆదిత్రీస్ క్యాజిల్ ఇస్తున్న పెద్ద హామీ. అయితే కేవలం ఒక ఆర్కిటెక్చరల్ ప్లాన్ నిజంగానే అంత గొప్ప అనుభవాన్నివ్వగలదా? వాళ్ళ డిజైన్లు ఈ మాటకు ఎంతవరకు కట్టుబడి ఉన్నాయో చూద్దాం పదండి. ముందుగా ఈ మొత్తం కమ్యూనిటీ లేఅవుట్ ఎలా ఉంది, అందులో ఉన్న ప్లాట్ ఆప్షన్స్ ఏంటో పరిశీలిద్దాం. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి శంషాబాద్ దగ్గర పెద్ద గోల్కొండలో ఉంది. ప్లాన్ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం భూమిలో 61.54% మాత్రమే నివాస ప్లాట్లకు కేటాయించారు. అంటే మిగిలిన దాదాపు 38% స్థలాన్ని రోడ్లు, పార్కులు, ఇతర సౌకర్యాల కోసం వదిలేశారన్నమాట. ఇది అక్కడ నివసించే వాళ్లకి చాలా ఓపెన్ అండ్ స్పేషియస్ ఫీలింగ్ వస్తోంది. ఇక 30-40 అడుగుల వెడల్పు రోడ్లు లోపల ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూసుకుంటాయి. ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా సింపుల్ అండి. పెద్ద ప్లాట్ తీసుకుంటే పెద్ద ఇల్లు వస్తుంది. అయితే ఈ నిష్పత్తి ఆచరణలో నంబర్స్ పరంగా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. 200 గజాల ప్లాట్లో 3000 చదరపు అడుగుల విల్లా వస్తుంది. అదే 400 గజాల ప్లాట్ తీసుకుంటే కరెక్ట్గా దానికి డబుల్, అంటే 6000 చదరపు అడుగుల విల్లా కట్టుకోవచ్చు. అంటే కొనుగోలుదారులు తమకు ఎలాంటి ఇల్లు కావాలో ముందే నిర్ణయించుకుని దానికి తగ్గ ప్లాట్ను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎంచుకోవచ్చనమాట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ప్లాట్ ధర కేవలం గాని సైజ్ మీదే ఆధారపడి ఉండదు. అది కమ్యూనిటీలో ఏ లొకేషన్లో ఉందనే దాన్ని బట్టి కూడా అదనపు ఛార్జీలు ఉంటాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ లేదా క్లబ్ హౌస్ వ్యూ ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్న ప్లాట్లకు ప్రతి గజానికి 500 రూపాయలు అదనం. కానీ అసలు విషయం ఏంటంటే ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ప్లాట్కు ప్రీమియం ఏకంగా డబుల్ 1000 రూపాయలు. ఇది వాస్తుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూపిస్తుంది. దీన్ని బట్టి వాళ్ళు ఎలాంటి కస్టమర్స్ని టార్గెట్ చేస్తున్నారో మనకొక ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడిదాకా మనం కమ్యూనిటీ మ్యాప్ని చూసాం. ఇప్పుడు కాస్త జూమ్ ఇన్ చేసి అందుబాటులో ఉన్న 2 డిజైన్లలో మొదటిదైన వెస్ట్ విల్లా లోపలికి వెళ్లి చూద్దాం. వెస్ట్ విల్లా మొత్తం ఏరియా 3277 చదరపు అడుగులు. ఒక యావరేజ్ ఫ్యామిలీకి ఇది చాలా విశాలమైన స్పేస్. ఇంత పెద్ద స్థలాన్ని వాళ్లు ఎలా విభజించారో ఫ్లోర్ ప్లాన్స్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ని గమనిస్తే ఇక్కడొక ఓపెన్ లివింగ్ ఏరియా, కిచెన్, ఇంకా ఒక బెడ్రూమ్ ఉన్నాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ ఇంట్లో పెద్దవాళ్ల కోసం గానీ లేదా గెస్ట్ రూమ్గా గానీ చాలా సౌకర్యంగా ఉంటుంది. మొత్తం మీద ఈ లేఅవుట్ చాలా ప్రాక్టికల్గా రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేశారు. సరే, ఇప్పుడు మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఇక్కడ ఫ్యామిలీ కోసం ప్రైవేట్ స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడున్న బెడ్రూమ్స్ చూడండి. ఇక మధ్యలో ఉన్న ఖాళీ స్థలం అంటే సర్క్యులేషన్ ఏరియా అన్ని గదుల్లోకి ఈజీగా వెళ్లేలా డిజైన్ చేశారు. ఇది ఇంట్లో ఒక మంచి ఫ్లో క్రియేట్ చేస్తుంది. ఇక చివరిగా టాప్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ ఒక పెద్ద మల్టీపర్పస్ రూమ్ ఇచ్చారు. దీన్ని హోమ్ థియేటర్గా మార్చుకోవచ్చు, లేదా జిమ్గా, లేదా పిల్లల ప్లే ఏరియాగా కూడా వాడుకోవచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ విల్లాలో ఒక ముఖ్యమైన ఆకర్షణ చెప్పాలి. వెస్ట్ మోడల్ చూసాం కదా, మరి ఇప్పుడు రెండో ఆప్షన్ అయిన ఈస్ట్ విల్లా సంగతేంటో చూద్దాం. ఇది వెస్ట్ మోడల్తో పోలిస్తే ఎలా భిన్నంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఈస్ట్ విల్లా 3350 చదరపు అడుగుల ఏరియాతో వస్తుంది. అంటే వెస్ట్ విల్లా కన్నా దాదాపు 73 చదరపు అడుగులు పెద్దది. ఇది వినడానికి చిన్న తేడానే అయినా ఆ అదనపు స్థలాన్ని డిజైనర్లు ఎక్కడ, ఎలా ఉపయోగించారో చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ఈస్ట్ విల్లా గ్రౌండ్ ఫ్లోర్ని వెస్ట్ విల్లా ప్లాన్తో పక్కపక్కన పెట్టి చూద్దాం. ఇక్కడ కూడా లివింగ్, కిచెన్, బెడ్రూమ్ ఉన్నాయి. కానీ వాటి ప్లేస్మెంట్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు కిచెన్ పొజిషన్ మారింది. దీనివల్ల లివింగ్ ఏరియాకు ఇంకాస్త ఓపెన్ ఫీల్ వస్తుంది. ఇక్కడే ఈస్ట్ విల్లా తన అసలు ప్రత్యేకతను చూపిస్తోంది. ఫస్ట్ ఫ్లోర్లో ఒక డెడికేటెడ్ మీడియా రూమ్, ఇంకా దానికి ఆనుకుని ఒక టెర్రస్ ఉన్నాయి. వెస్ట్ మోడల్లో ఈ ఫీచర్స్ లేవు. సో ఎంటర్టైన్మెంట్, సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువగా ఇష్టపడే ఫ్యామిలీస్కి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ఇక ఈస్ట్ విల్లా సెకండ్ ఫ్లోర్లో ఒక ప్రైవేట్ ఫ్యామిలీ లాంజ్, దానికి కనెక్ట్ చేస్తూ ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. ఉదయాన్నే కాఫీ తాగడానికైనా, సాయంత్రం రిలాక్స్ అవడానికైనా ఇదొక పర్ఫెక్ట్ స్పాట్. 2 విల్లాల టూర్ చేశాం కదా, ఇప్పుడు రెండింటినీ పక్కపక్కన పెట్టి తేడాలేంటో స్పష్టంగా చూద్దాం. ఇది కొనుగోలుదారులు నిర్ణయం తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫైనల్గా చూస్తే తేడాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వెస్ట్ విల్లా 3277 చదరపు అడుగులతో ఒక క్లాసిక్ ఫంక్షనల్ లేఅవుట్ని అందిస్తుంది. మరోవైపు ఈస్ట్ విల్లా 3350 చదరపు అడుగులతో మీడియా రూమ్, టెర్రస్ వంటి అదనపు సౌకర్యాలను ఇస్తుంది. ఇక్కడ నిర్ణయం అనేది పూర్తిగా లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా, ఎఫిషియెంట్గా ఉండే ఇల్లు కావాలా, లేక ఎంటర్టైన్మెంట్ కోసం ప్రత్యేకమైన స్పేసెస్ ఉన్న ఇల్లు కావాలా అనేది తేల్చుకోవాలి. ఈ విశ్లేషణను ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్లాన్లన్నీ చూశాక ది అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అనే మాటకు ఏ ఫ్లోర్ ప్లాన్ నిజంగా న్యాయం చేస్తుందని అనిపిస్తుంది? దీనికి సమాధానం ఒక్కొక్కరి అవసరాలు, ఆలోచనలను బట్టి మారుతూ